N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్ భద్రాద్రి. టేకులపల్లి మండల TSUTF 10వ మండల మహాసభకు TSUTF రాష్ట్ర కార్యదర్శి బి రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో విద్యారంగపరమైన హామీలను అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ కొనసాగించాలని, సిఆర్టీ KGBV URSలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బూక్యా కిషోర్ సింగ్, ప్రధాన కార్యదర్శి నంది కృష్ణ, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, KV మంగతాయి, నరసింహారావు, బాలు నాయక్, రామచందర్, సుశీల, జానకి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బి రాజు, TSUTF రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ప్రభుత్వానికి TSUTF రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన మేరకు విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. ఆ సందర్భంగానే వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విద్యారంగ ప్రధానమైన అంశాలుగా ఉన్న ఇవాళ సిపిఎస్ రద్దు అనేది అత్యంత కీలకమైన ముఖ్యమైన అంశంగా ఉంది. కాబట్టి ఆ సిపిఎస్ రద్దుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా వారి మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ప్రతి మండల కేంద్రంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ వైపు కూడా ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 10 ఏళ్ల కాలంలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గినటువంటి పరిస్థితి గమనించాం. కాబట్టి రానున్న కాలంలో విద్యారంగ వికాసం కోసం బడ్జెట్లో విద్యారంగానికి మరిన్ని ఎక్కువ నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మరొక ముఖ్యమైన అంశం, ఉపాధ్యాయ ఖాళీలు వేలాదిగా ఉన్నాయి. వాటన్నింటినీ భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి విద్యా వికాసం కోసం కృషి చేసినటువంటి అంశంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర విద్యారంగంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యలు ఇవాళ బదిలీలు పదోన్నతులకు సంబంధించినటువంటి సమస్య ఇవాళ జటిలమై కూర్చుంది. కోర్టుల కేసుల కారణంగా ఇవాళ ప్రక్రియ ముందుకు కొనసాగకుండా ఆగిపోయింది. కాబట్టి తక్షణమే కోర్టు కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, అట్లనే ప్రమోషన్లకు సంబంధించిన అంశం టెట్తో ముడిపడి ఉంది. కాబట్టి ఆ టెట్కి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ సీనియర్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ పదోన్నతులకి ప్రక్రియకి చొరవ చూపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా సాధ్యం కాని పక్షంలో ప్రభుత్వమే రాష్ట్ర విద్యాశాఖ పక్షాన టెట్ కోసం ఒక ప్రత్యేక పరీక్షని నిర్వహించి తద్వారా పదోన్నతులకు సంబంధించిన సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. దీంతో పాటుగా ఈ రాష్ట్ర విద్యారంగ వికాసం కోసం ఉపాధ్యాయుల PRC, IR, DA పెండింగ్ బిల్లులు, అట్లనే యూక్వేర్లో వేలాది లక్షలాది రూపాయల ఉపాధ్యాయులు ఇవాళ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి కోసం కూడా వాటి పరిష్కారాన్ని కూడా కృషి చేయాలని, అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా ఇవాళ 1వ తేదీన జీతాలు రావడం అనేది అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిగా ఇప్పటి వరకు చూశాం. ఇంకా 10 జిల్లాల పైగా జిల్లాల్లో వేతనాలు జమ కాలేని పరిస్థితి, పెన్షన్లు కూడా లేట్ అవుతా ఉంది. కాబట్టి ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వేతనాలు నెల 1వ తేదీనే మంజూరయ్యే విధంగా ఈ నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పక్షాన ప్రభుత్వానికి విన్నవిస్తాము.